బిగ్ బాస్ సీజన్ 7 కి పంపిస్తామని మోసం చేసిన తమ్మాల రాజుపై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. తనని చీట్ చేశారని ఆధారాలతో కంప్లైంట్ చేశారు నటి స్వప్న చౌదరి. కాస్ట్యూమ్స్, పిఆర్ టీంల కోసం స్వప్న నుంచి 2,75,000 తమ్మాల రాజు వసూలు చేసినట్లు స్వప్న ఆరోపిస్తున్నారు. స్వప్న ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తనకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి బిగ్ బాస్లో అవకాశం ఇప్పించకుండా, అలాగే తను కట్టినటువంటి డబ్బులను కూడా వాపస్ ఇవ్వకుండా రాజు అనే వ్యక్తి తనను మోసం చేశాడు అంటూ కూడా బాధితురాలు స్వప్న చౌదరి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బాధితురాలు స్వప్న చౌదరి ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఏం జరిగిందనే డీటెయిల్స్ తెలుసుకుందాం. స్వప్న చౌదరి గారు, చెప్పండి, అసలు ఈ బిగ్ బాస్కు సంబంధించి మీకు అవకాశం ఇస్తానని చెప్పడం వెనుక సంబంధించి అసలు ఏం జరిగింది టోటల్ ఎపిసోడ్? బిగ్ బాస్ సీజన్ 7 కోసం నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఫస్ట్ నేను సత్య గారితో మాట్లాడడం జరిగింది. సో సత్య గారు నాకు 1 year నుంచి పరిచయం అండి. యాక్చువల్లీ నేను యాంకర్ అండ్ ఆర్టిస్ట్. సో యాంకర్గా ఉన్నప్పుడు తను నాకు ఈవెంట్స్ చెప్పడము, లేదంటే ఇలా బర్త్డే ఈవెంట్స్ కానీ వాటి గురించి నాకు తనతో కాంటాక్ట్ ఉంది సత్య గారితో. సో తనని నేను అడిగినప్పుడు అతను ఏం చెప్పారు అంటే, తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్లోనే చేస్తున్నాడు, బిగ్ బాస్ మేనేజర్గా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సత్య అనే పర్సన్ తమ్మాలి రాజు గారిని పరిచయం చేశారు. సో పరిచయం చేసిన తర్వాత అతను నాతో కలిసిన ప్రతిసారి సీజన్ 6 వరకు ఎవరైతే ఇనాయ సుల్తా కానీ, లేదంటే సూర్య గారు కానీ, లేదంటే ఇంకా కీర్తి గారు కానీ, వాళ్ళతో మాట్లాడిన చాటింగ్ కానీ, లేదంటే నా ముందే కాల్ చేసి మాట్లాడడం అవి చేసేవాడు. సో ఆ తర్వాత ఎప్పుడు కలిసినా కూడా బయటనే హయాత్లో కానీ, లేదంటే ఇక్కడ నెక్స్ట్ గలేరియా మాల్ కానీ బయట కలుస్తూ ఉండేవాడు. నేను అడిగాను, మీకు ఆఫీస్ అంటూ ఏం లేదా, మరి ఆఫీస్లో మాట్లాడొచ్చు కదా అని అంటే, లేదమ్మా అసలు ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ కదా, థర్డ్ పర్సన్కి కూడా తెలియొద్దు, నీ ప్రొఫైల్ అయితే ఆల్రెడీ వెళ్ళింది, కాకపోతే కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం అయితే అమౌంట్ కావాలి అని అప్పుడు అడగడం జరిగిందనమాట. సో నేను అన్నాను, ఆల్రెడీ నేను మూవీస్ చేశాను కదా అన్నయ్య, సో అన్నయ్యనే మాట్లాడుతూ ఉండేదాన్ని. సో నాకు తెలిసిన పిఆర్లు ఉన్నారు అన్నయ్య, సో మరి వాళ్ళతో మాట్లాడదాము అని అంటే, అప్పుడు అతను అన్నాడు, మీరు బయట పిఆర్ వాళ్ళని కనుక ఒకవేళ పెట్టుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ అనేది రిలీజ్ అవుతుంది, లేదు అని అంటే ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వస్తుంది, అప్పుడు వాళ్ళందరూ కూడా అటు సైడ్ వెళ్ళి వర్క్ చేస్తారు తప్ప మీకోసం వర్క్ చేయరు. సో నీ కోసమే స్పెషల్గా ఉండి వర్క్ చేస్తూ ఆ 105 రోజులు కూడా నీతో పాటే ఉండి, సో నిన్ను హైప్ చేయడం కోసం, లేదు అంటే నిన్ను అందంగా చూపించాలి అంటే నీకు కాస్ట్యూమ్స్ కావాలా, బయటైనా తీసుకోవచ్చు, కానీ అదే మా త్రూ ద్వారా వెళ్తే ఇంకా బాగుంటుంది కదా సాటర్డే సండే వాటి కోసం అని చెప్పేసి తను నాతో మాట్లాడడం జరిగింది. నువ్వు నాకేమీ అమౌంట్ ఇవ్వడం లేదమ్మా, నువ్వు నాకేమీ లంచం ఇవ్వడం లేదు, నువ్వు ఏదో బిగ్ బాస్ షో కోసం అమౌంట్ పే చేసి నువ్వు బ్యాక్ డోర్ నుంచి అయితే ఏం వెళ్ళట్లేదు, నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, బట్ నేను నీకు హెల్ప్ఫుల్గా ఉంటున్నానని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో అందుకోసమని 5 లక్షల రూపాయలు నాకు అడిగాడు. నేను మాత్రం 2,50,000 రూపాయలు ఫోన్పే చేశాను. అది కూడా జూన్ మంత్లోనే ఇవ్వడం జరిగింది. అంటే మీరు కనుక్కోలేదా ఇంతకు ముందు ప్రీవియస్గా వెళ్ళినటువంటి కంటెస్టెంట్లు నిజంగా కాస్ట్యూమ్స్ కోసం కావచ్చు, లేకపోతే పిఆర్ కోసం ఇట్లా మనీ తీసుకుంటూ ఉంటారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమీ కనుక్కోకుండానే అతనికి ఇచ్చారా? అసలు ఎట్లా జరిగింది? డే 1 నుంచి కూడా అతను నాకు మోల్డ్ చేస్తూ వచ్చాడండి. థర్డ్ పర్సన్ నువ్వు మీట్ అవ్వద్దు, ఒకవేళ థర్డ్ పర్సన్ని కనుక మీట్ అయితే నిన్ను రిజెక్ట్ చేసేస్తారు. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా, కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. నువ్వు ఆ స్టేజ్ పైకి వెళ్ళేంత వరకు కూడా అసలు కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలియకూడదు. నువ్వు నా త్రూ ద్వారా వెళ్తున్నావు కదా, నా ద్వారానే వెళ్ళు, మళ్ళీ ఎందుకు మళ్ళీ థర్డ్ పర్సన్ని నువ్వు అప్రోచ్ అవ్వడం అని చెప్పేసి తను ఎవరితో మాట్లాడించడం కానీ, ఇంకా తనే నాకు అప్పుడప్పుడు ఒక చెప్తూ ఉండరు చీకట్లో రాళ్ళేయడం అని చెప్పేసి అలా అడుగుతూ ఉండేవాడు. అంటే ఎవరైనా కలిసావా, మొన్న వీళ్ళతో మాట్లాడావు కదా నువ్వు అని చెప్పి థర్డ్ పర్సన్కి ఎవరికి చెప్పొద్దని మాట్లాడడం జరిగింది. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే ఈ అమౌంట్ తనకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరి తీరా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు మరి తనకి మీకేం చెప్పాడు తను? అసలు స్టార్ట్ కావడానికి ముందే కొన్ని యూట్యూబ్లో వాళ్ళ ఫొటోస్ ఇవ్వడం జరిగిందంటే, ఈ కంటెస్టెంట్ వెళ్తున్నారు సీజన్ 7కి, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అని చెప్పినప్పుడు నేను అవి స్క్రీన్ షాట్స్ తీసి తనకు పంపించాను. ఏంటనే నా ఫోటో రాలేదు, మరి మీరేమో నేను కన్ఫర్మ్ అయిపోయింది, నా ప్రొఫైల్ కన్ఫర్మ్ అయిందని చెప్పారంటే, ఏంటి నువ్వు యూట్యూబర్స్ని నమ్ముతున్నావు, అసలు యూట్యూబ్ని కానీ ఛానల్స్ని కానీ నమ్మకు, అదంతా కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, వాళ్ళేదో వాళ్ళ రేటింగ్ కోసం చేస్తున్నారు తప్ప నువ్వు కన్ఫామ్గా వెళ్తావు, సెప్టెంబర్ 3కి షో స్టార్ట్ అవుతుంది, నువ్వు సెకండ్ నైట్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత షో స్టార్ట్ పోయింది. సో అంటే కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత తను చెప్పింది ఏంటంటే, నువ్వు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తావు అని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత అడిగితే సీజన్ 7 కదా, ఉల్టా పుల్టా నీకు తప్పకుండా అవకాశం ఉంటుంది అని చెప్పాడు. నేను అక్టోబర్ నవంబర్లో అప్పుడు గ్రహించాను, నేను గెస్ట్ చేశాను, ఓకే తను చీట్ చేస్తున్నాడు అని చెప్పి. అమౌంట్ ఇచ్చినప్పుడు జూన్ మంత్లో నేను అగ్రిమెంట్ రాయలేదండి. అమౌంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అతను నన్ను మోసం చేస్తున్నాడని తెలుసుకున్నానో అప్పుడు నేను అగ్రిమెంట్ రాయడం జరిగింది, అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఓకే,
సో ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ రాలేదు, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేదు, మీరైతే అమౌంట్ పే చేస్తున్నారు. మరి ఈ ఇన్సిడెంట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మరి మీ అమౌంట్ రిటర్న్ చేయమని మీరు అడిగినప్పుడు అతను ఏం చెప్పాడు? అంటే డిసెంబర్ 17కి షో కంప్లీట్ అవుతుంది, డిసెంబర్ 20వ తారీఖు అమౌంట్ ఇస్తాను అని అగ్రిమెంట్లో రాశాడు. సో అగ్రిమెంట్ ఉంది కాబట్టి, అండ్ ఇంకొకటి ఏం రాశాడంటే ఈ అగ్రిమెంట్ ఎక్కడా కూడా చూపించొద్దు, ఒకవేళ చూపిస్తే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను షో కంప్లీట్ అయ్యేంత వరకు. అండ్ డిసెంబర్ 20వ తారీఖు తర్వాత అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా చూపిస్తే మాత్రం నేను కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు. సో నేను వెయిట్ చేశాను డిసెంబర్ 20 వరకు అమౌంట్ వస్తాయి కదా అని. డిసెంబర్ 21కి కాల్ చేస్తే అలా ఎలా అడుగుతున్నావమ్మా, పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా, అసలు ఇప్పట్లో అమౌంట్ వస్తాయని ఎలా అనుకుంటున్నావు, నీకు జనవరి 1కి అయితే ఇస్తాను అన్నాడు. జనవరి 1కి కాల్ చేస్తే జనవరి 6 నీకు ఫైనల్గా ఇస్తాను, ఇవ్వకపోతే మాత్రం నా కొడుకు మీద ప్రామిస్ అని చెప్పాడు. అంటే అతనికి ఒక బాబు ఉన్నాడు. జనవరి 6కి కాల్ చేస్తే మార్చి 1కి ఇస్తాను అని మాట్లాడు. సో ప్రతిసారి కూడా టైం అనేది డిలే చేస్తూనే వస్తున్నాడు. ఇవ్వను అని అనడు, ఇస్తానే అంటాడు, కానీ కాల్స్ రెస్పాండ్ అవ్వడు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వడు. అమౌంట్ ఎప్పుడు ఇస్తావు అంటే బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడు ఇస్తే నేను అప్పుడు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, సరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ కలపండి, నేను మీతో మాట్లాడతాను. అంటే నేను అమౌంట్ మీకు ఇచ్చాను, మీరు బిగ్ బాస్ షో వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నారు. నేను మెయిన్గా మీకు ఎందుకు ఇచ్చాను, కాస్ట్యూమ్స్ కోసం, PR కోసం ఇచ్చాను. నేను వెళ్ళలేదు కదా, నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వండి అని అంటే నువ్వేం చేసుకుంటావు చేసుకో, మీడియాకి వెళ్తావా, లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, ఇచ్చుకో అని చెప్పి మాట్లాడాడు. సో నేను మీడియా ముందుకు రావడానికి మెయిన్ మోటో ఏంటి అని అంటే, నేను మోసపోయాను. 2,50,000 రూపాయలు చూసే వాళ్ళకి చాలా చిన్న విషయం అవ్వచ్చు, చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ నేను ప్రోగ్రామ్స్ చేసి రూపాయి కూడా పెట్టుకొని బయట నుంచి కొంచెం అంటే అమౌంట్ సరిపోక ఇంట్రెస్ట్కి తీసుకుని వచ్చి ఎందుకు అంత నేను బయట నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది అంటే అంత బాగా ఫోర్స్ చేశాడు. అంటే టైం అయిపోతుంది, ఇంకా 1 వీకే టైం ఉంది, నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళు కాల్ చేస్తారు, నీకు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేస్తారు అని చెప్పి అమౌంట్ ఇచ్చేంత వరకు హడావిడి చేశాడు. ఆ తర్వాత నాకు ఫోటోషూట్ కూడా చేయించాడండి. ఆ ఫోటోషూట్ కోసం 25,000 రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఓన్లీ ఒకరోజు ఒకటే కెమెరా వచ్చింది, పెద్ద కెమెరాస్, పెద్ద లైటింగ్స్ ఏమైనా ఉంటే నేను ఇచ్చిన 25,000 రూపాయలకి అర్థం ఉండేదేమో. ఇప్పటివరకు నాకు ఆ ఫొటోస్ కూడా ఇవ్వలేదు. సో నా మెయిన్ మోటో ఏంటి అని అంటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా తమ్మాలి రాజు అనే పర్సన్, అతను మాత్రమే కాదు అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటుంటారు, కానీ మనకి నా కళ్ళ ముందు నేను మోసపోయింది, నా కళ్ళ ముందు ఉన్న వ్యక్తి మాత్రం తమ్మాలి రాజు అనే పర్సన్. అలాంటి వాళ్ళ చేతుల్లో ఇంకెవరు కూడా మోసపోవద్దు, ఎవరు కూడా అమౌంట్ ఇవ్వద్దు అని చెప్పి నేను ఈ ఇష్యూని బయటకు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఒక యాంకర్గా, ఒక ఆర్టిస్ట్గా ఉంటూ, ఒక మీడియాలో ఉంటూ తప్పని ప్రశ్నించకపోవడం కూడా తప్పే. అండ్ ఇంకొక విషయం కూడా అడగవచ్చు, ఒకవేళ మీరు కనుక లోపలికి వెళ్ళుంటే ఈ విషయం బయటకు వచ్చేది కాదు కదా. ఒకవేళ నేను లోపలికి వెళ్ళినా ఈ విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే సీజన్ 7లో ఆ హౌస్లో ఉన్న 16 మంది కానివ్వండి, 20 మంది కానివ్వండి, ఎలాంటి ఫోన్ కాంటాక్ట్స్ ఉండవు, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. సో అలాంటప్పుడు నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ కాస్ట్యూమ్ ఎక్కడ తీసుకున్నావు, లేదంటే నీ PR ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు తమ్మాలి రాజు అనే పర్సన్కి నేను అమౌంట్ ఇచ్చాను, అతనే చూసుకుంటున్నారు అని చెప్పి. అంటే ఫైనల్గా మీరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది, ఫైనల్గా మీకు ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? న్యాయం అని అంటే ఫస్ట్ నా అమౌంట్ నాకు రిటర్న్ రావాలి. దానితో పాటుగా తను బిగ్ బాస్ యాజమాన్యానికి, మా టీవీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలండి. ఎందుకనంటే అతని వలన ఆ షోకి ఇప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది. బిగ్ బాస్ షో అనంటే నాకు చాలా ఇష్టం. ఎంత అనంటే అసలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది కూడా ఓన్లీ ఆ షోలో పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే. సో ఇన్ని ఇయర్స్గా ఒక యాంకర్గా, ఆర్టిస్ట్గా ఉన్న నేను ప్రపంచానికి తెలియాలి అని అంటే నాకున్న ఒక మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్ షో. సో అదేవిధంగా తను ఇంకా ఎవరికి మోసం చేయకూడదు, ఇంకా ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికి అమౌంట్ ఇవ్వకూడదు. ఈవెన్ కాస్ట్యూమ్స్ కోసమైనా, PR కోసమైనా ఏదన్నా ఉంటే కూడా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలి తప్పించి ఇలాంటి రాజు లాంటి పర్సన్స్ని మాత్రం ఎవరు నమ్మకండి. అండ్ నా అమౌంట్ నాకు రావాలి, అతను నాకు మాత్రమే కాదు మా టీవీ వాళ్ళకి కూడా అపాలజీ చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో అది ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్ళడానికి తనకు సహకరిస్తానని డబ్బులు వసూలు చేసి, డబ్బులు అడిగినప్పుడు వాటిని డిలే చేసుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడాలి, తనకు న్యాయం జరగాలి, తన డబ్బులు తనకు ఇప్పించేటట్టు చేయాలి అంటూ కూడా బాధితురాలు స్వప్న చౌదరి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్.